హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ అపర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేమొచ్చేసాము పిట్స్‌బర్గ్‌లో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి. అదేనండి అమెరికాలో తిరుపతిగా పిలువబడేటువంటి ప్లేస్‌కనమాట. ఇంకెందుకు ఆలస్యం చూద్దాం రండి. సో, ఈ టెంపుల్ హిస్టరీకొచ్చేస్తే గనక, ఇది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ టెంపుల్ అనమాట. 60-70 ఇయర్స్ బ్యాక్ బిల్డ్ చేసిన ఫస్ట్ టెంపుల్ ఇది. అండ్ మనకు ఇండియాలో 7 హిల్స్ ఎలాగో ఇక్కడ పెన్ హిల్స్‌లో ఉంటుందనమాట ఈ టెంపులు. అన్ని కొండల మధ్యలో ఉంటుంది. సేమ్ మన తిరుమల లానే అనిపిస్తుంది. వెళ్తున్నా గూడా ఇది మన తిరుమల ఘాట్ రోడే గుర్తొస్తుంది. టెంపుల్‌కైతే చాలా ఫ్రీక్వెంట్‌గానే వస్తుంటాము మేము విజిట్ చేసుకోవడానికి. మా ఊరే కాబట్టి. సో, మేము నిన్న ఎళ్ళినప్పుడు గూడా జనాలు చాలానే ఉన్నారు. సో, పార్కింగ్ లాట్స్ కూడా దొరకలేదనమాట. అందుకే డిఫరెంట్ లెవెల్స్‌లో పార్కింగ్ లాట్స్ ఉంటాయి ఇక్కడ కొండకి పైనుంచి కింద వరకు. సో, ఎక్కడో ఒక దగ్గర కార్ పార్క్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. ఇదొచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఎంత చక్కగా రథం ముగ్గు, పద్మం ముగ్గు ఇట్లా అన్ని ముగ్గులు పెయింటింగ్స్ వేసేసుంటారనమాట. కళకళలాడిపోతుంటుంది. టెంపుల్ చూడంగానే అసలు ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ యూఎస్‌లో ఉండే అన్ని స్టేట్స్ నుంచే కాదండి. కెనడా అండ్ మెక్సికో ఇట్లా పక్కనుండే అదర్ కంట్రీస్ నుంచి కూడా జనాలు మన ఇండియన్స్ అందరూ గూడా ఎస్వి టెంపుల్‌ని విజిట్ చేయడానికి వస్తారు. పిట్స్‌బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే గనక ఇంక అమెరికాలో తిరుపతేనండి. అండ్ ఇక్కడ మన ఎంట్రన్స్‌లోనే పెట్టేసున్నారు. మీరు చూసినట్టయితే డ్రెస్ కోడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 12 ఇయర్స్ కన్నా అబోవ్ ఏ విజిటర్స్ కూడా స్లీవ్‌లెస్ షర్ట్స్, టాప్స్ అలా వేసుకోవడం కానీ, చిన్న షార్ట్స్ మోకాళ్ళ పైన బట్టలు వేసుకోవడం గానీ అలా నాట్ అలౌడ్ అనమాట టెంపుల్‌లోకి. ఫస్ట్ టైమ్ టెంపుల్‌కొచ్చినా గూడా ఇక్కడ ఎతుక్కోవాల్సిన పనేముండదండి. ఎందుకంటే ఎక్కడికక్కడ డైరెక్షన్ బోర్డులన్నీ పెట్టేసుంటారు. ఎండాకాలం గాబట్టి ఇక్కడ చెప్పులతో సరిపెట్టుకున్నాము. అదే ఇక్కడ వింటరు, స్నో టైమ్‌లో అయితే గనక ఇంకా జాకెట్సు, బూట్సు అన్నీ ఏసుకురావాల్సుంటుంది కాబట్టి అన్నిటికి తగినట్టుగానే ఫెసిలిటీస్ పెట్టింటారు. హ్యాంగర్ ర్యాక్స్ కూడా అక్కడ. సో, అలా ఒక పెద్ద లైన్‌లో నిలబడేసి మేము గూడా కాళ్ళు కడుక్కునేసుకొని వెంటనే అక్కడ పక్కనే ఉండే కుంకుమ బొట్టు పెట్టేసుకొని దర్శనానికి రెడీ అయిపోయాం. సో, ఇక్కడ స్టార్టింగ్‌లోనే మనకి రిసెప్షన్ ఉంటుందనమాట. రిసెప్షన్‌లో వెళ్ళిపోయి మనం దేవుడికి కావాల్సిన దర్శనం టికెట్స్ తీసుకోవడానికి వెళ్తే, ఆ రోజు డివోటీ అప్రిసియేషన్ డే అంట. సో, దర్శనము అదంతా గూడా ఎంతమంది డివోటీస్ వచ్చినా కూడా ఆ రోజుకి టెంపుల్ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారంట అందరికీ అర్చన టికెట్సు. సో, మాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అనుకోకుండా మంచి రోజు వచ్చామేమో అనిపిచ్చింది. అండ్ ఇక్కడ పుట్టిన బిడ్డలకి తలనీలాల మొక్కు తీర్చుకునే వాళ్ళు కూడా పిట్స్‌బర్గ్ టెంపుల్‌కొస్తారండి. అది గూడా ఇక్కడ చేస్తారు. అండ్ అంతే కాకుండా మా బాబు పేరు పెట్టే ఫంక్షన్ కూడా ఇక్కడే చేశామండి. నామకరణం ఫంక్షను, తర్వాత కారు కొన్నా గూడా కారు పూజ ఎప్పుడు ఇక్కడికొచ్చే చేపించుకుంటానమాట. ఏడుకొండలు ఎక్కించినట్టుగానే అనిపిస్తది మా మనసు ఈ టెంపుల్‌కొచ్చేస్తే. అండ్ ఇక్కడ అమ్మవారి చీరలు కూడా మనకు వేలం పాట వేస్తారండి. ఒక్కసారి అమ్మవారికి కట్టిన తర్వాత వాటిని డివోటీస్ కోసంగా పెడతారండి. నచ్చిన వాళ్ళు ఆ అమౌంట్ డొనేట్ చేసి అమ్మవారి చీర తీసుకోవచ్చనమాట. నేను మొన్న నా ఛానల్‌లో పెట్టిన వరలక్ష్మి వ్రతం శారీ డ్రేపింగ్ వీడియోలో కూడా అమ్మవారికి కట్టిన చీర నేను ఇక్కడ తీసుకుందేనండి. అమ్మవారికి ఆల్రెడీ కట్టి వేలం పాటలో ఉన్న శారీని నేను $100కి కొని తీసుకున్నాను. అది నేనెప్పుడు అమ్మవారికి డ్రేప్ చేయడానికే యూజ్ చేస్తాననమాట. అండ్ అంతే కాదండోయ్! ఇదిగోండి ఒక్కసారి గమనించండి వెనకాల న్యూలీ మ్యారీడ్ కపుల్ అనమాట. ఇక్కడ పెళ్లి చేసుకొని దర్శనం కోసంగా రెడీగా వెయిట్ చేస్తున్నారు. ఎంత బావుందో వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ ఇదొచ్చేసి మహాద్వారం అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్. ఇదే కాకుండా ఇంకో నార్త్ సైడ్ ఎంట్రన్స్ గూడా ఉందండి. మన ముక్కోటి ఏకాదశి రోజైతే గనక అసలు పిట్స్‌బర్గ్ చాలా గ్రాండ్‌గా నార్త్ ఎంట్రన్స్ ఓపెన్ చేసి స్వామివారిని ఊరేగిస్తారు. సో, అండ్ ఇక్కడ ఇంకా ప్రదక్షిణాలు చేయడానికి ఎళ్ళాలనమాట. మాకైతే పెద్దగా మొక్కేం లేదు ఇప్పుడు. కానీ ప్రదక్షిణాల కోసంగా మొక్కుకొని పిట్స్‌బర్గ్ టెంపుల్‌కొచ్చి తిరిగేవాళ్ళు చాలా మందుంటారండి. మన చిలుకూరు బాలాజీ ఎలా అయితే గనక వీసా వెంకటేశ్వర స్వామి అని ప్రదక్షిణాలు తిరుగుతారో, ఈ పిట్స్‌బర్గ్ వెంకటేశ్వర స్వామి గూడా అలానే అనమాట. సో, ఇంకేముందండి మొత్తం మన తిరుమలలాగానే ఉదయము సుప్రభాత సేవతో మొదలయ్యి ఇంకా రాత్రి పవళింపు సేవ వరకు అన్నీ జరగాల్సిందే పిట్స్‌బర్గ్ టెంపుల్‌లో గూడా. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా పెడతాను. కావాలంటే టెంపుల్ వెబ్‌సైట్ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? అండ్ ఇంక స్వామివారికి ఇక్కడ పక్కన ఒక చిన్న పుష్కరిణి గూడా ఉందండి. చిన్న కోనేరు లాంటిది. అక్కడ ఈ రథము వచ్చేసి ఆయనకి తెప్పోత్సవానికి వాడతారు. అంతే కాకుండా మనకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగిన ప్రతిసారి ఇక్కడ ఆయనకు అన్నీ జరగాల్సిందే పిట్స్‌బర్గ్‌లో కూడా. ఇంకలా కాఫెటేరియా వైపు చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. కడుపులో ఎలుకలు బరిగిస్తున్నాయి. ఫుల్‌గా తినేయాలి అనుకుంటూ. వెళ్ళిన తర్వాత అర్థమైన విషయం ఏందంటే డివోటీ అప్రిషియేషన్ డే అని చెప్పేసి ఈరోజు అన్నప్రసాదం ఫుడ్ గూడా ఎంతమంది డివోటీస్ ఇచ్చినా ఫ్రీ అంట.
ఇంకో విషయం ఏందంటే ఇక్కడ ఫుడ్ కోసం గూడా చాలామంది స్టూడెంట్స్, బ్యాచిలర్స్ టెంపుల్‌కి ఎవ్రీ వీకెండ్ వస్తారండి. అంత బావుంటుంది ఇక్కడ. టెంపుల్‌లో ఎవ్రీ వీకు పిల్లలకి బాల విహార్ క్లాసెస్, శ్లోక క్లాసెస్, లాంగ్వేజ్ అన్నీ గూడా చెప్తుంటారండి. సో, ఇంకా మెల్లగా కాఫెటేరియా వైపు వచ్చేసాము. ఇదైతే గనక మిక్స్‌డ్ వెజిటబుల్ పికిల్ అనమాట. మనకు అన్నిట్లో నంచుకోవడానికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది. అందుకే అక్కడ బాక్సులు గూడా పెడతారు. ఎవరికి వాళ్ళు దాంట్లో నింపుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతారండి. కావాలనుకుంటే చూసారా కాఫెటేరియా కిటకిటలాడిపోతుంది ఈరోజు ఆ డివోటీస్‌తో. ఫుల్ క్రౌడ్ అయినా గూడా ఒక పెద్ద లైన్‌లో నుంచునేసి మన వాటా మనం లాగిచ్చేయాలి గదండీ! సో, ఏమేమి ఇచ్చారు చూసినట్టయితే రవ కేసరి, తర్వాత ఒక కర్రీ, ఒక దాల్ ఐటెమ్, వైట్ రైస్ అండ్ యోగర్ట్. సో, అవన్నీ ఫుల్‌గా ఇప్పుడు లాగిచ్చేసిన తర్వాత మళ్ళీ రాత్రి ఇంటికెళ్తే గనక ఏం వండుకోవాలబ్బా అనే ఒక క్వెషన్ మార్క్ లేకుండా వెంటనే అక్కడుండే కియోస్క్ దగ్గరికెళ్ళేసేసి అక్కడ ఉండేటువంటి పులిహోర, సాంబార్ రైస్ ఇలాంటి మన డెలీషియస్ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అవి గూడా మనము ఒక $3 చొప్పున డొనేట్ చేసేసుకొని ఒక 3, 4 బాక్సెస్ మా ఫ్యామిలీ కోసం నైట్‌కి కూడా నేను తీసేసుకున్నాను. సో, ఇంక కాఫెటేరియా లోపల ఎలాగూ ప్లేస్ లేదు కాబట్టి బయట కొన్ని టెంట్స్ అండ్ కొన్ని టేబుల్స్ అండ్ చైర్స్ గూడా వేస్తున్నారండి. డివోటీస్ అలా కూర్చొని తినడానికి. వెదర్ కొంచెం బాగుండడం వల్ల ఇబ్బందేం లేదు. హ్యాపీగా అనిపిచ్చింది. కూర్చొని తినగలిగాము సమ్మర్ కాబట్టి. సో, అలా కూర్చునేసి వేడి వేడిగా ఉండే ఆ సాంబార్ రైస్ కూడా కొంచెం అందరం తరిగి కొంచెం వేసేసుకొని టేస్ట్ చూసేసి లాగిచ్చేసాము. అండ్ మన పిట్స్‌బర్గ్ టెంపుల్ వచ్చేసి కెనడాకి గూడా రోడ్ వే బట్టి జస్ట్ 4 అవర్సే డ్రైవ్ అనమాట. చాలా దగ్గర. అందుకని చెప్పేసి కెనడా నుంచి మన ఇండియన్స్ పిట్స్‌బర్గ్ టెంపుల్ కోసంగా ఈ ఊరికొచ్చేవాళ్ళు చాలామందుంటారు. అండ్ మనకు దగ్గరలో ఉండే నయాగరా ఫాల్స్ చూడ్డానికొచ్చిన వాళ్ళందరూ పిట్స్‌బర్గ్ దేవాలయం విజిట్ చేయకుండా వెనక్కి వెళ్లరనమాట. అంత ఫేమస్ ఈ టెంపుల్. అండ్ ఇదొచ్చేసి నేను చెప్పాను కదా! కోనేరు అని. అండ్ ఇక్కడే మన స్వామివారి తెప్పోత్సవం అది జరుపుతారనమాట. సో, ఇంకా ఈ రోజుకి అలా దర్శనం పూర్తి చేసేసుకొని ఫుల్‌గా ఫుడ్ తినేసేసి హ్యాపీగా ఇంకా రిటర్న్ అయిపోదామని స్టార్ట్ అయిపోతున్నామండి. అండ్ టెంపుల్ నుంచి వస్తుంటే గనక పెయింటింగ్స్ పెట్టుకునే ఒక మొబైల్ వ్యాన్ కనిపించిందండి. ఈ పెయింటింగ్స్ చాలా బావుంటాయండి. అసలు ఎంత నేచురాలిటీ ఉంటుందో వీటిల్లో. నేను కూడా మా ఇంట్లో ఒక రాధాకృష్ణుల పటం కొనుక్కున్నానక్కడ. సో, అలా అయితే చూసారు కదా! మా అమెరికాలో ఉన్న తిరుపతిని మీరు కూడా మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవకండి. ఓకే. బాయ్ అండి. ఉంటాను.